హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? నేను ఎప్పటినుంచో మీ అందరికీ హోటలయితే చూపించాలని అనుకుంటున్నాను. మీకు తెలుసు కదా! నేను ఈ హోటల్‌లో ఉంటున్నట్టు. నేను ఇక్కడికొచ్చి 3 మంత్స్ అవుతుంది ఈ హోటల్‌లో. ఇది ఫోర్త్ మంత్ మాట. మనముండే హోటల్ పేరు వచ్చేసి స్టే బ్రిడ్జ్ స్వీట్స్ మాట. సో, ఇప్పుడు నేను చూపిస్తుందంతా బయట చూపిస్తున్నాను. ఇక్కడి నుంచి మనం కార్ అది పార్క్ చేసుకొని లోపలికి వెళ్ళాలి. ఈ హోటల్ చుట్టూ ఈ హోటల్ వాళ్ళ పార్కింగ్ అయితే ఉంటుంది. సో, ఇక్కడ స్టే చేసే వాళ్ళు మాత్రమే ఇక్కడ పార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మీకు లెఫ్ట్ సైడ్ చూపిస్తున్నాను కదా! ఇది వచ్చేసి రిజర్వేషన్ పార్కింగ్ మాట. ఇక్కడ కొంతమంది రిజర్వేషన్ చేయించుకుంటారు. అండ్ కొంతమంది హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి కూడా రిజర్వేషన్ పార్కింగ్ అయితే ఇస్తారు. ఇప్పుడు మనం హోటల్ లోపలికి వెళ్ళిపోదాం రండి. ఇక్కడ కూర్చోవడానికి టేబుల్ కూడా అరేంజ్ చేశారు బయట. కానీ మాక్సిమం స్మోక్ చేసేవాళ్ళు మాత్రమే బయటకొచ్చి అక్కడ కూర్చుంటారు. ఇవి ఆటోమేటిక్ డోర్స్ మాట. వాటికవే మనం వస్తుంటే సెన్స్ చేసుకొని ఓపెన్ అయిపోతూ ఉంటాయి. అన్ని హోటల్‌లానే ఈ హోటల్‌లో కూడా మనం అడుగు పెట్టగానే లెఫ్ట్ సైడ్ మనకి రిసెప్షనిస్ట్ అయితే ఉంటుంది. సో, ఆవిడకి మనం డబ్బులు కట్టేసి మనం ఏ రూమ్ కావాలో తీసేసుకొని సో, ఇక్కడ ఏంటి అంటే రూమ్‌కి కీస్ అయితే ఉండవు. కార్డ్ అయితే ఉంటుంది. వైఫై కార్డు. దాంతో మాత్రమే మనం రూమ్‌లోకి వెళ్ళగలము. ఇప్పుడు మీరు చూస్తుందంతా కిచెను. ఇందులోకి పెట్స్ అయితే అలౌడ్ లేదు. ఈ హోటల్‌లో బెనిఫిట్ ఏంటి అంటే మార్నింగ్ టైమ్ మనకి బ్రేక్‌ఫాస్ట్ అయితే పెడతారు. వీక్‌లో 7 డేస్ కదా! 7 డేస్ మార్నింగ్ టైమ్స్ పెడతారు. ఈవినింగ్ టైమ్స్ వచ్చేసి సోమవారం, మంగళవారం, బుధవారం ఈ 3 డేస్ మాత్రమే మనకు ఈవినింగ్ స్నాక్స్ అయితే పెడతారు. అసలు బ్రేక్‌ఫాస్ట్ ఏం పెడతారో చూపిస్తారండి. ఇందులో అయితే పాలుంటాయి. ఈ 2 డబ్బాలో అయితే కాఫీ డికాషన్ ఉంటుంది. పక్క డబ్బాలో హాట్ వాటర్ అయితే ఉంటుంది. గ్రీన్ టీ కావాలి అనుకునే వాళ్ళు అందులో వాటర్ తీసుకొని తాగొచ్చు. ఈ 3 డబ్బాలు కాఫీ మేట్స్ మాట. మనం కాఫీ తాగేటప్పుడు మనకి ఏ ఫ్లేవర్ కావాలంటే ఆ ఫ్లేవర్ యాడ్ చేసుకోవచ్చు. మీకు చెప్పా కదా! గ్రీన్ టీ తాగొచ్చు అని చెప్పి. మనకి నచ్చిన గ్రీన్ టీ తీసుకొనైతే ఇక్కడ మనం తాగొచ్చు. గ్రీన్ టీ ఒకటే కాదు ఇక్కడ షుగర్ ఉంటుంది. నెక్స్ట్ ఏమోని లెమనేడ్ జ్యూస్‌లో వేసుకోవడానికి ఉంటుంది. నెక్స్ట్ కాఫీ ఉంటుంది. ఈ కేక్స్ చూసారా? కప్ కేక్స్, బ్రెడ్, బ్రౌన్ బ్రెడ్ ఒకటి పెడతారు. వైట్ బ్రెడ్ కూడా పెడతారు. డోనట్స్ పెడతారు. మనకి ఏది కావాలంటే అది తినొచ్చు. ఇంకోటేంటి అంటే ఇక్కడ లిమిట్‌లో తినాలి అని ఏం లేదు. మనకి ఎన్ని నచ్చితే మన కడుపుకి ఎంత పడితే అంత తినొచ్చు. ఇక్కడ బ్రెడ్ టోస్టర్ కూడా ఉంటుంది. సో, మనం వేడిగా పెట్టుకొని చేసుకొని ఈ పక్కన జెల్లీస్ అవి ఉంటాయి. మనకు నచ్చితే అవి యేసుకొని తినొచ్చు. మనం తినడానికి ప్లేట్లు, స్పూన్లు అన్నీ ఇక్కడే ఉంటాయి. ఇక్కడ ఫ్రూట్స్ కూడా పెడతారు. ఫ్రూట్స్ మాత్రం భలే ఉంటాయి అసలు కట్ చేసి ఇంచక్కా పెడతారు తినడానికి. అలా ప్లేట్‌లో తీసుకొని తినేయొచ్చు. ఈరోజు ఫ్రూట్స్ తక్కువ పెట్టారు కానీ మాక్సిమం అన్ని రకాల ఫ్రూట్స్ పెడతారు. ఇవి ఇక్కడ పంది మాంసం యొక్క రెసిపీసు. వీటిని మనం ముట్టుకున్నదే లేదు. ఇవి ఎప్పుడైనా పెడతారు అంటే గనక మనం వాటిలికి చాలా దూరంగా ఉంటాము. ఒక్కొక్కసారి టర్కీ పెడతారు, చికెన్ పెడతారు. పక్కనే ఉన్న గిన్నెలో ఇలా ఆమ్లెట్స్ కూడా వేస్తూ ఉంటారు. కానీ ఆమ్లెట్స్ డైలీ అయితే వేయరు. వీక్లీ 2 టైమ్స్ ఆర్ 3 టైమ్స్ అంతే. ఇక్కడ ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే రోజు పెడతారండి. మనం డైట్ చేయాలి అనుకుంటే ఇవి కూడా తినొచ్చు ఎంచక్కా. కానీ 3 స్వీట్‌గానే ఉంటాయి. మా ధనుగాడికి చాలా ఇష్టము. చాలా ఇష్టంగా తింటాడు వాడు. రోజు ఇక్కడికొచ్చాడంటే ముందు అవే ఉంటాయన్నమాట వాడి ప్లేట్‌లోని. ఇక్కడ స్ట్రాబెర్రీస్, రాస్బెర్రీస్, బ్లూబెర్రీస్ కూడా ఉన్నాయి. నాకు ఈ 3 చాలా ఇష్టం. నేను డైలీ ఖచ్చితంగా తింటాను. ఇవి వచ్చేసి హనీ, పీనట్ క్రీము, నెక్స్ట్ పక్కనే పెప్పర్, చిల్లీ సాస్, టమాటో సాస్ ఇవన్నీ ఉంటాయి. మనం అదే బ్రెడ్స్‌లోకి కానీ, ఇలా వాఫిల్‌లోకి కానీ కావాలి అంటే తీసుకోవచ్చు. మనం రూమ్‌కి కూడా పట్టుకొని వెళ్ళిపోవచ్చు. ఇలా రెడీమేడ్ పాలు కూడా ఉంటాయండి. ఎంచక్కా బాయిల్ అవి చేసుకోకుండా ఈ చాక్లేట్ ఫ్లేవర్‌తో, లో ఫ్యాట్‌తో ఎంచక్కా తాగొచ్చు. కానీ నేను ఒక్కసారి కూడా ట్రై చేయలేదు. ఇవి వచ్చేసి యోగర్ట్స్ మాట. ఇందులో ఫ్లేవర్స్ కూడా ఉంటాయి. వెనిల్లా ఫ్లేవరు, స్ట్రాబెర్రీ ఇలా చాలా ఉంటాయి. ఇక్కడ చాలామంది ఆఫీస్‌కే పట్టుకొని వెళ్ళిపోతారు వీటిల్ని. మీకు చాలా ఇంపార్టెంట్‌గా చెప్పాల్సింది ఎగ్స్. ఇక్కడ ఎగ్స్ తిన్నామా జన్మ ధన్యమైపోతుంది. వారం రోజులు ముందే ఉడకబెట్టేసి, ఫ్రిడ్జ్‌లో పెట్టేసి తర్వాత మనకిస్తారేమో చల్లగా ఉండి అస్సలు తినలేము. కిచెన్‌లోకి వెళ్ళి మనకి కావాల్సినవన్నీ ప్లేట్‌లో వేసుకొని ఎంతసేపు కావాలంటే అంతసేపు ఇక్కడ చైర్స్ మీద కూర్చొని టీవీ చూస్తూ మరీ తినొచ్చు. కిచెన్‌కి టైమింగ్స్ కూడా ఉన్నాయండి. మార్నింగ్ 6:30కి స్టార్ట్ అయ్యి 9:30కి అయితే క్లోజ్ అయిపోతుంది. మండే టు ఫ్రైడే. కానీ సాటర్డే, సండే వచ్చేసి 7కి స్టార్ట్ అయ్యి 10కి క్లోజ్ అవుతుంది. ఇక్కడే మనం తిన్న ప్లేట్లు ఇందులో వేసేసుకొని డస్ట్‌బిన్‌లో మనం ఈ డోర్ నుంచి అయితే బయటకు వెళ్ళొచ్చు. అంటే పూల్ అది ఉంటుంది. జస్ట్ చిల్ అవ్వడానికి, కూర్చోవడానికి ప్లేస్ అయితే బావుంటుంది. ఇక్కడ ఒక డోర్ కనిపిస్తుంది చూసారు? ఇక్కడి నుంచి కూడా మనం బయటకి వెళ్ళొచ్చు. ఇటు సైడ్ నుంచి వెళ్ళినా సరే మనం పూల్ దగ్గరికే వెళ్తాము. ఇది కిచెన్‌లోంచి 2 ఎగ్జిట్ డోర్స్ అయితే ఉంటాయి మనకి. మీకు ఈవినింగ్ టైమింగ్స్ చెప్పలేదు కదా! అదే మండే నుంచి వెడ్నెస్‌డే ఈవినింగ్ స్నాక్స్ పెడతారని చెప్పా కదా! అది వచ్చేసి 6:30 నుంచి 8 వరకు మాత్రమే ఉంటుంది. నేనొచ్చినప్పటి కాడి నుంచి చూస్తున్నాను. ఈ టీవీలో ఎప్పుడైనా ఛానెల్ మారుతుందేమో అని. కానీ ఎప్పుడు మారిందే లేదు. ఎప్పుడు చూసినా న్యూసే వస్తది.
ఇప్పుడు నేను చూపిస్తున్న రూమ్ వచ్చేసి ఇక్కడ హోటల్‌లో పనిచేసే వారి వర్కర్స్ రూమ్ మాట. సో, వాళ్ళ ల్యాప్‌టాప్స్ అవి అయితే అందులో ఉంటాయి. మనోడు దూరేస్తున్నాడు అందులోకి. ఇక్కడి నుంచి మీకు ఇందాక కిచెన్ చూపించాను కదా! సో, ఇక్కడి నుంచి వ్యూ ఎలా ఉంటుంది అనేది చిన్న వీడియో తీసి చూపిస్తున్నాను. మార్నింగ్ కదా లైట్స్ వేయలేదు కానీ నైట్ టైమ్ ఫుల్ లైట్స్ ఉన్నప్పుడు మాత్రం చాలా బావుంటుంది. ఇప్పుడు మనం హోటల్ లోపలికైతే వెళ్దాం రండి. ఇక్కడ ఏంటి అంటే సెకండ్ ఫ్లోర్‌కి, థర్డ్ ఫ్లోర్‌కి వెళ్ళడానికి 2 లిఫ్ట్స్ అయితే ఉంటాయి. ఇవి చాలా పెద్దగా ఉంటాయి. మీకు నేను లిఫ్ట్‌లో వెళ్ళేటప్పుడు చూపిస్తాను ఆ వీడియో మీకు. ఇప్పుడు నేను మిమ్మల్ని పూల్ దగ్గరికైతే తీసుకొని వెళ్తున్నాను. ఈ హోటల్ నిండా ఈ ఫోటో ఫ్రేమ్స్ మాత్రం బాగా కనిపిస్తాయి. కొంచెం అందమైన ఫోటోస్ పెడితే బావుండనిపిస్తది. ఏంటో ఈ ఫోటోస్ చూడండి ఒకసారి. ఒక అందం లేదు, చందం లేదు. మనకి కిందనే జిమ్ ఉంటుంది. మీకు జిమ్ రూమ్ కూడా చూపిస్తాను. అలానే మనకి లాండ్రీ రూమ్ కూడా ఉంటుంది. అది కూడా మీకు చూపిస్తాను. సో, ఇక్కడి నుంచి కూడా ఎగ్జిట్ ఉంటుందన్నమాట. సో, ఇక్కడి నుంచి కూడా మనం బయటికి వెళ్ళిపోవచ్చు. చెప్పా కదా మీకు హోటల్ చుట్టూ మనకి పార్కింగ్ ఉంటుంది అని చెప్పి. సో, ఇక్కడి నుంచి కూడా మనం బయటికి వెళ్ళిపోవాలి. మన కారు అక్కడే దగ్గరలో ఉంది అనుకుంటే ఇలా కూడా వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు మిమ్మల్ని బయటికి తీసుకెళ్తారండి. సో, ఇది పూల్ మాట. మార్నింగే కదా వర్షం పడింది. అందుకే చాలా చల్లగా ఉంది. చాలా చలేస్తుంది ఇక్కడ మాత్రం. ఈ హోటల్‌లో నా ఫేవరెట్ ప్లేస్ ఇదే మాట. నాకు చాలా అంటే చాలా చాలా ఇష్టం. నేను దండుగాన్ని తీసుకొని మార్నింగ్ ఒకసారి, ఈవినింగ్ ఒకసారి ఖచ్చితంగా వస్తాను. మరీ ఈవినింగ్ అయితే రాను. ఎందుకంటే ఈవినింగ్ టైమ్స్ ఇక్కడ చాలా ఎక్కువ మందొస్తారు. అండ్ చాలామంది డ్రింక్ చేస్తూ కూడా ఉంటారు. ఇక్కడ పార్టీస్ అవి కూడా చేసుకుంటారు. ఇదిగోండి ఇదంతా పూల్ మాట. కానీ ఇప్పుడేంటి అంటే క్లోజ్డ్ ఉంది మాట. సో, వెదర్ బాగా కోల్డ్‌గా ఉండడం వల్ల క్లోజ్ అని బోర్డ్ అయితే పెట్టేశారు. ఇదంతా హోటలే. చూడండి ఎంత పెద్ద హోటల్ ఉందో. చాలా పెద్దది. చాలా రూమ్స్ ఉన్నాయి ఇందులో అయితేని. మీకు స్టార్టింగ్ ఫ్రంట్ వ్యూ చూపించా కదా! ఇది సైడ్ వ్యూ మాట. బ్యాక్ వ్యూ అయితే కాదు. అండ్ ఇక్కడ చిన్ని హౌస్‌లోకైతే దూరేద్దాము. ఇక్కడ మనం గ్రిల్ చేసుకోవడానికి గ్రిల్ మిషన్ అది కూడా ఉంది. సో, ఇందులో మనం గ్రిల్ చేసుకోవచ్చు. మనకేమన్నా కావాలి అనుకుంటే 2 ఉన్నాయి. మనం వచ్చి 3 మంత్స్ పైనే అవుతున్నా ఏది ఇక్కడికి తీసుకొని వచ్చి గ్రిల్ అయితే చేయలేదు. అసలు ట్రై చేయలేదు. ఎందుకో నాకివి అంత నీట్‌గా ఉండవు అని అనిపిచ్చింది. చూడండి ఎంత దారుణంగా ఉన్నాయో. సో, వీటి దగ్గర కూడా టేబుల్, చైర్స్ అయితే ఉన్నాయి. మనకి నచ్చినంత సేపు కూర్చొని ఎంజాయ్ చేసుకొని వెళ్ళిపోవచ్చు. వర్షం పడింది కదా! బయట చైర్స్ బాగా తడిచిపోయాయి. ధను, నేను ఎప్పుడు అక్కడే కూర్చుంటామన్నమాట. సో, మాకు అక్కడ చైర్స్ అంటే చాలా ఇష్టం. ఈ పూల్ ఎప్పుడు ఖాళీగానే ఉంటుంది. ఇక్కడ హోటల్‌లో పెద్దగా ఎవరు దీన్ని యూజ్ చేయరు. ఎందుకంటే ఇక్కడ స్టే చేసే వాళ్ళందరూ మాక్సిమం ఆఫీస్ వాళ్ళే ఉంటారు కాబట్టి, వాళ్ళు మార్నింగ్ 6కి అలా వెళ్ళిపోతే ఈవినింగ్ 5:30, 6:30కి అలాంటి టైంలో వస్తారు. పెద్దగా ఎవ్వరు దీన్ని యూజ్ చేయరు. మీకిప్పుడు చూపిస్తాను చూడండి. ఆ పైన మీకొక రూమ్ కనిపిస్తుంది కదా! సో, అక్కడే మేము స్టే చేశాము. కానీ ఇప్పుడు మళ్ళీ మేము రూమ్ చేంజ్ అయిపోయాము. 2 మంత్స్ ఆ రూమ్‌లో అయితే స్టే చేశాము. ప్రతిరోజు ఈవినింగ్ టైమ్స్ ఇక్కడికొచ్చినోళ్ళు ఎవ్వరో ఒకరు దీన్ని ఆన్ చేయకుండా మాత్రం ఉండరు. సో, నేను రూమ్ చూపించాను కదా! అక్కడి నుంచి ఈ పూల్ వ్యూ అంతా చాలా బాగా కనిపిస్తది. సో, నేను నైట్ టైమ్స్ చూస్తూ ఉంటాను. అప్పుడు నాకు కనిపిస్తూ ఉంటదమాట. సో, ఇదెప్పుడు అలా ఈవినింగ్ టైమ్స్ అయితే అలా మంటొస్తూనే ఉంటది. ఇప్పుడు మనం ఇక లోపలికైతే వెళ్ళిపోదాము. ఇక్కడ డెకరేషన్‌కి చూడండి చిన్ని చిన్ని రాళ్ళు ఎంత పెట్టారో. నాకు ఈ రాళ్ళంటే ఎంత ఇష్టమో, ఎంత స్మూత్‌గా ఉంటాయో ఆడుకోవడానికి. ఇదే హోటల్‌లో మనకిచ్చే కార్డ్ మాట. వైఫైతోనే పనిచేస్తది. సో, మనం బయట నుంచి లోపలికి వెళ్ళాలి అంటే ఖచ్చితంగా మన దగ్గర కార్డ్ ఉండాలి. అదే మనం లోపల నుంచి బయటికి వస్తున్నప్పుడు మనకి కార్డ్‌తో పని లేదు. ఇప్పుడు మీకు జిమ్ చూపిస్తారండి. మనం జిమ్ రూమ్‌లోకి వెళ్ళాలి అన్నా సరే మనకి వైఫై కార్డ్ అయితే ఖచ్చితంగా ఉండాలి. ఇది సీరియస్‌లీ నేను వచ్చినప్పటి కాడి నుంచి చూస్తున్నాను. ఇందులో ఎవ్వరు కనీసం ఒక్కసారి కూడా నాకు కనిపించలేదు. చెప్పా గదా మీకు అందరూ ఆఫీస్ పని మీదే ఈ హోటల్‌కైతే వస్తారు. వాళ్ళకంత టైం అయితే ఉండదు. సో, ఈ జిమ్ అయితే ఫుల్ ఖాళీ. దన్నుగాడికి ఆడుకోవడానికి మాత్రం చాలా బాగా పనికొస్తది. జిమ్‌లో పాటించాల్సిన రూల్స్ ఈ హోటల్ వారు ఒక పెద్ద బోర్డ్‌లో పెట్టారు. మనకి తీరుకున్నంత సేపు చదువుకోవచ్చు. నాలాంటి వాళ్ళకి అసలు చదవాల్సిన అవసరం గూడా లేదు. ఎందుకంటే జిమ్‌తో పని లేదు మనకి. ఎందుకంటే ఇంట్లో పని చేసుకునేటప్పటికి అయిపోతది. ఈ రూమ్‌లోకి మ్యూజిక్ కూడా వస్తదండోయ్! ఎంచక్కా మ్యూజిక్ వింటూ ఎక్సర్సైజ్ చేసుకోవచ్చు. మనకి మరీ కాలక్షేపణ కాకపోతే టీవీ గూడా పెట్టుకోవచ్చు. ఇక్కడ ఈ వెయిట్ లిఫ్టర్స్ అయితే చాలానే ఉన్నాయి. 5 కేజెస్, 10 కేజెస్, 15 కేజెస్ ఎన్ని కేజీలు కావాలంటే అన్ని కేజీలున్నాయి. ఎక్సర్సైజ్ చేసుకునే వాళ్ళకి బాగా పనిచేస్తది. ఇంకోటి ఏంటి అంటే ఇక్కడ థ్రెడ్‌మిల్ ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇదిగోండి ఇక్కడ నుంచి చూస్తే రూమ్ అంతా చాలా అందంగా కనిపిస్తదిమాట. ఈ జిమ్‌లో ఇంకా చాలానే ప్రొవైడ్ చేశారండోయ్! మనం అలసిపోతే తాగడానికి మంచినీళ్ళు,
ఏమైనా వాడేసినవి పడేయడానికి డస్ట్‌బిన్‌లు, అలానే స్వెట్ పట్టినప్పుడు జిమ్ చేస్తూ స్వెట్ పడుతుంది గదా! సో, అవి తుడుచుకోవడానికి వీళ్ళే హోటల్ వాళ్ళు మనకి టవల్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు. జెమ్స్ మన చేతులకు అంటుకోకుండా శానిటైజర్సు, అందమైన జిమ్ ఫోటోసు, అలానే మనం ఎంతసేపు జిమ్ చేస్తున్నామా అని చూసుకోవడానికి టైం కూడా ప్రొవైడ్ చేశారు. మనం జిమ్ రూమ్‌లోంచే లాండ్రీ రూమ్‌లోకి కూడా వెళ్ళిపోవచ్చండి. లేదా మనం బయట నుంచి కూడా లాండ్రీ రూమ్‌లోకి వెళ్ళొచ్చు. మీకిప్పుడు లాండ్రీ రూమ్ చూపిస్తాను రండి. ఫస్ట్ ఏంటి అంటే ఈ లాండ్రీ రూమ్‌లోని కొన్ని వాషింగ్ మిషన్స్ ఉంటాయి. కొన్ని డ్రైయర్స్ అయితే ఉంటాయి. ఇక్కడ కిందనే అక్కడ బోర్డ్ ఉంది చూసారా? ఆ బోర్డ్‌దయితే అదే వాషింగ్ మిషన్ అయితే పనిచేయట్లేదు. ఏది వాషింగ్ మిషనో, ఏది డ్రైయరో చూసుకొని మనం బట్టలు వేసుకోవాలి. నేను ఫస్ట్ టైమ్ అయితే కన్‌ఫ్యూజ్ అయిపోయాను. నేను మామూలుగా చూసుకోకుండా వేసేసాను. అప్పుడే తెలిసిందనమాట. సో, నేను వాషింగ్ మిషన్‌లో వేయకుండా డ్రైయర్‌లో వేసేసాను. ఇలాంటివి కొత్త ప్లేస్‌లో జరుగుతూ ఉంటాయి. అయితే మనం తెచ్చుకున్న బట్టలవి పెట్టుకోవడానికి అక్కడ టేబుల్ అది అరేంజ్ చేశారు. డ్రైయర్ క్లీన్ చేసినప్పుడు చెత్త వేయడానికి డస్ట్‌బిన్ కూడా ప్రొవైడ్ చేశారు. ఈ బయట నుంచి వ్యూ ఏమన్నా కనిపిస్తదేమో అని చూసాను. బట్ ఏమి కనిపించలేదు. మనోడు షూ లేకుండా నా వెనకాలే వచ్చేసాడనమాట. జిమ్ రూమ్‌లో వదిలేసి మళ్ళీ అవి తెచ్చుకోవడానికి వెళ్ళాము. ఇప్పుడు లిఫ్ట్ నుంచి మనం ఫోర్త్ ఫ్లోర్‌లోకి వెళ్దాము. ఎందుకంటే మాకు రూమ్ ఇచ్చింది ఫోర్త్ ఫ్లోర్‌లోనే రూమ్ ఇచ్చారు. మనం లిఫ్ట్ నుంచి వెళ్ళొచ్చు, స్టేర్స్ నుంచి కూడా వెళ్ళొచ్చు. చూసారు కదా! లిఫ్ట్ పెద్దదని చెప్పా గదా! చాలా పెద్దది. లిఫ్ట్‌లోకి దూరం అంటే చాలు నంబర్ నొక్కడానికి రెడీగా ఉంటాడు మా వాడు. మేము కిందకొస్తున్నామేమో అనుకోని ఫస్ట్ నొక్కేస్తున్నాడు. కానీ 4కి వెళ్ళాలి కదా! పైకి వెళ్ళాలి. సో, ఫోర్త్ ఫ్లోర్‌కి వెళ్ళడానికి. సో, ఇదే ఫోర్త్ ఫ్లోర్ మాట. దా నాన్న మనకిచ్చిన రూమ్ దగ్గరికైతే మనం వెళ్ళిపోదాము. ఇక్కడ చాలా బావుంటుంది ఈ హోటలు. స్టే చేయడానికైతే కానీ బిల్లు మాత్రం వాచిపోద్ది మామూలుగా కాదు. అండ్ ఇక్కడ డేకి ఎంత తీసుకుంటారో అనేది మీకు ఈ వీడియో ఎండింగ్‌లో అయితే చెప్తాను. చూసారా తిరిగే కొలది వస్తూనే ఉంది. అండ్ ఇది వచ్చేస్తే గెస్ట్ స్టోరేజ్ చూసారా? ఈ రూమ్ ఏంటి అంటే మనకు ఎక్స్‌ట్రా లగేజ్ ఏమన్నా ఉంటే కనుక ఇక్కడ మనం స్టోర్ చేసుకోవచ్చు. ఈ రూమ్స్‌లోని మొత్తం ఎన్నున్నాయంటే 1, 2, 3, 4 5, 6 ఉన్నాయి. లెక్క పెట్టాలి గదా! మళ్ళీ ఎన్నున్నాయో మనకు తెలీదు. ఈ రూమ్‌తో మనకు పెద్ద పని లేదు. మనం బయటకైతే వెళ్ళిపోతాము. కానీ మనకు దగ్గర ఎక్స్‌ట్రా లగేజ్ ఉంటే ఈ హోటల్‌లో అలా కూడా స్టోర్ చేసుకోవచ్చు అనే బెనిఫిట్ కూడా ఉంది అని చూపిస్తుందనమాట. స్ట్రెయిట్‌గా చూడండి ఎగ్జిట్ అని కనిపిస్తుంది కదా! సో, అక్కడి నుంచి కూడా మనం కిందకి వెళ్ళిపోవచ్చు. స్టెయిర్స్ అయితే ఉంటాయి. ఈ కార్డ్ చూడండి చెక్ బ్యాక్ టుమారో. నో హౌస్ కీపింగ్ నీడెడ్. మనకు ఒకవేళ హౌస్ కీపింగ్ అవసరం లేదు అనుకుంటే గనక మన డోర్ ముందు ఇలా దారిమందం ఉంటుంది కదా! దీనికి ఇలా కార్డ్ పెట్టేస్తే గనక వాళ్ళు మన దగ్గరికి రారు. మనకి కావాలి అనుకుంటే గనక ఈ కార్డ్‌ని మనం లోపలికైతే పెట్టేసుకోవాలి. వచ్చే దారిలో అంతా లైట్స్ కనిపించాయి చూసారా? అలా వెలుగుతూనే ఉంటాయి. ఎప్పుడూ ఆఫ్ చేయరు. ఈ కార్డ్‌తో మనం లోపలికైతే వెళ్ళిపోవాలి. ఇది మేముండే రూమ్ మాట. మనం లోపలికొచ్చేసాక డోర్ క్లోజ్ చేసిన తర్వాత ఇలా ఉంటుంది. సో, మనకెప్పుడైనా ఫైర్ అయినప్పుడు ఏంటి అనేది ఈ హోటల్‌లో మొత్తం ప్లానింగ్ అంతా దీని మీద అయితే ఉంటుంది. మనము లోపలికొచ్చేసాక లోపల దీంతో లాక్ చేసేసుకోవాలి. మనం ఎక్కడున్నా సరే లాక్ వేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకూడదన్నమాట. అసలే మనం అదర్ కంట్రీస్‌లో ఉంటున్నప్పుడు ఇంకా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇవి వచ్చేసి మాస్టర్ స్విచ్ మాట. ఇక్కడ మనం స్విచ్ ఆన్ చేశాము అంటే కనుక మొత్తం రూమ్స్‌లో ఉన్న లైట్లు అన్నీ ఆగిపోతాయి. ఇదొక్క స్విచ్ ఆఫ్ చేస్తే సరిపోతుంది. మనం బయటకి వెళ్ళేటప్పుడు ప్రతి రూమ్‌లోకెళ్ళి లైట్ ఆఫ్ చేసే కంటే ఇక్కడికొచ్చి మాస్టర్ స్విచ్ ఆఫ్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు మీకు హోటల్‌లో ఉండే కిచెన్ చూపిస్తారండి. ఫ్రిడ్జ్ చూపిచ్చా గదా! ఫ్రిడ్జ్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేశారు. ఇక్కడున్న ఓవెను, కాఫీ మేకరు అన్నీ వాళ్ళే ఇచ్చారుమాట. నాకు ఈ హోటల్‌లో అన్నిటికంటే బాగా నచ్చేది ఏంటి అంటే కిచెన్ మాట. కిచెన్ చాలా నీట్‌గా డిజైన్ చేశారు. అసలే మనం ఎక్కువగా స్టే చేసేది కిచెన్‌లోనే. మరి ఇంత అందంగా ఉండే కిచెన్‌లో ఇంకా ఎక్కువ సేపు స్టే చేయాలని అనిపిస్తది మాట. మరి ఇంత నీట్‌గా ఉంచుతున్నానని అస్సలనుకోవద్దు. మొత్తం అన్నీ తోమేసి కిందున్న కబోర్డ్‌లో అయితే కవర్ చేసేసాను. ఎందుకంటే వీడియో ఎలా పడితే అలా తీయలేము. పైన కబోర్డ్‌లో గ్రాసరీస్, ఆయిల్ ఇవన్నీ తోసేసాననమాట కనిపించకుండానే. సో, అందుకే అవేమి నేను ఓపెన్ చేసి మీకు చూపించట్లేదు. రండి నా కిచెన్ గురించి ఇంకొంచెం డీటెయిల్‌గా చెప్తాను. ఇక్కడికొచ్చాక వెజిటబుల్ ఆయిల్ ఇది నేను యూజ్ చేస్తున్నమాట. ఒక 3 మంత్స్ నుంచి బావుంది. ఇక్కడ ఎక్కువగా ఈ ఆయిలే యూజ్ చేస్తారు. ఇంకోటి ఏంటి అంటే అక్కడ మీరు ఆయిల్ దగ్గర గరిటెలు చూసారు గదా! సో, అవి కూడా మనకి వీళ్ళే ప్రొవైడ్ చేశారు. అన్నీ కాదు జస్ట్ ఒక 3 మాత్రమే ప్రొవైడ్ చేశారు. ఇది ఎలక్ట్రిక్ స్టవ్ మాట. సో, ఇది యూజ్ చేసుకోవడం చాలా ఈజీ. అండ్ ఇదేంటి అంటే మనం ఎంత మాడిపోయినా, ఏం చేసుకున్నా మరీ మనం పైపైన క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. మనకి హౌస్ కీపింగ్ వస్తుంది గదా! సో, అప్పుడు తను నీట్‌గా క్లీన్ చేయమంటే క్లీన్ చేసి వెళ్తది.
ఎలక్ట్రిక్ స్టవ్ చాలా ఈజీ. ఆల్రెడీ తెలిసిన వాళ్ళైతే ఓకే. తెలియని వాళ్ళకైతే ఇది యూజ్ అవుతుంది. ఒకసారి చూడండి. జస్ట్ ఆన్ నొక్కేసి మనకి ఏ స్టవ్ అయితే కావాలి, ఎందులో వండాలి అనుకుంటున్నామో ఆ స్టవ్‌ది మిడిల్‌లో ఉన్నది ఆన్ నొక్కేసి మనకి హై ఫ్లేమ్, మీడియం ఫ్లేమ్, లో ఫ్లేమ్ ఇలా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చుమాట. అవసరం లేనప్పుడు అక్కడ ఆఫ్ బటన్ ఉంటుంది గదా! సో, అది నొక్కేసుకుంటే సరిపోతుంది. ఇది వచ్చేసి మైక్రో ఓవెన్ మాట. మనం రీహీట్ చేసుకోవడానికి, నెక్స్ట్ పాప్‌కార్న్‌కి అన్నిట్లికి చాలా బాగా యూజ్ అవుతుంది. ఇది కూడా మనకి హోటల్ వాళ్ళే ఇచ్చారు. ఇది మనం రూమ్‌లో ఉన్నప్పుడు ఒకవేళ వర్క్ అవ్వకపోతే మనం కిందకెళ్ళి కంప్లెయింట్ ఇస్తే రిసెప్షనిస్ట్ దగ్గర, సో, ఇక్కడ పనిచేస్తారు గదా! సో, వాళ్ళు వచ్చి మనకి రిపేర్ చేసి వెళ్తారుమాట. లేదు అంటే కొత్తది తెచ్చి మరీ పెడతారు. సో, మనం దీని గురించి అయితే భయపడాల్సిన అవసరం లేదు. ఇక్కడ మనం వంట చేస్తున్నప్పుడు మాత్రం ఖచ్చితంగా ఈ ఫ్యాన్ మాత్రం ఆన్ చేయాలి. లేదు అంటే కనుక మనకి ఫైర్ అలారం మాత్రం కొట్టేస్తది. మనం వంట చేస్తున్నప్పుడు మనకి పైన పొగలొస్తూ ఉంటాయి కదా! లేదా చేపల ఫ్రై అది చేసినప్పుడు స్మెల్లొస్తూ ఉంటుంది కదా! సో, వాటి కోసము అవి పోవాలి అంటే ఈ ఫ్యాన్ ఆన్ చేసుకోవాలమాట. ఒకవేళ మనం ఆన్ చేసుకోకుండా వదిలేసాము అనుకోండి, మన రూమ్‌లో స్మోక్ డిటెక్టర్స్ ఉంటాయి. అవి ఈ స్మోక్‌ని అబ్జర్వ్ చేసుకొని వెంటనే ఫైర్ అలారం కింద సౌండ్ అయితే వచ్చేస్తది. సో, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే హోటల్‌లో మనం ఒక్కరమే కాదు కదా స్టే చేసేది. చాలా మంది ఉంటారు. వాళ్ళందరికీ ఇబ్బంది కూడా కలుగుతుంది. కాబట్టి చాలా గుర్తుపెట్టుకొని మరి ఈ ఫ్యాన్‌ని మాత్రం ఆన్ చేసుకోవాలి. రండి మీకు ఇంకోటి కూడా చూపిస్తాను. ఇది కాఫీ మేకర్ మాట. ఈ కాఫీ మేకర్‌ని నిజంగా చెప్తున్నాను. నేను ఒక్కసారి కూడా యూజ్ చేయలేదు. మేబీ ఫ్యూచర్‌లో ఏమైనా యూజ్ చేస్తానేమో చూడాలి. 3 మంత్స్ అయిపోతుంది వచ్చి. కానీ ఒక్కసారి కూడా యూజ్ చేయలేదు. ఎప్పుడు ఆళ్ళెక్కడ పెట్టారో అదే ప్లేస్‌లో అయితే జాగ్రత్తగా ఉంచాను. ఇక ఈ బ్రష్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేశారు. ఇది మనం అంట్లు తోముకోవడానికి బాగా యూజ్ అవుతుంది. ఈ లిక్విడ్ అలానే అదే డిష్ వాషర్‌లో వేసుకోవడానికి ఈ పౌడర్ కూడా వాళ్ళే ఇస్తారు. మనకి అయిపోతుంది అనేసరికి లిక్విడు, నెక్స్ట్ డిష్ వాషర్ పౌడరు మనం హౌస్ కీపింగ్‌ని అడిగి తీసుకోవచ్చు. ట్యాప్ వెనకాల చిన్న బోర్డ్ చూసారు కదా! అది చాపింగ్ బోర్డ్ మాట. సో, నేను దాన్ని ఎప్పుడు యూజ్ చేయలేదు. గ్లాస్‌లో ఒకటుంటుంది. అలాంటి గ్లాస్‌వి హ్యాండిల్ చేయడం చాలా కష్టము. ఈ టిష్యూ పేపర్ రోల్స్ అదే కిచెన్ టవల్ రోల్స్ కూడా వాళ్ళే ఇస్తారు. మనం ఎంచక్కా తీసుకోవచ్చు. మనకి వంట చేసుకునేటప్పుడు ఫుల్ లైటింగ్ మాట. ఈ ట్యూబ్ లైట్‌లతో. ఇక్కడ చూడండి మనకి ఇక్కడ అవసరం లేదు అనుకుంటే ఇలా ఆఫ్ చేసుకోవచ్చు. మళ్ళీ ఇలా ఆన్ కూడా చేసుకోవచ్చు. మెయిన్ స్విచ్ దగ్గరికెళ్ళి ఆపాలి అనేది లేదు. మనకిక్కడ అవసరం లేదు అనుకుంటే కనుక ఆ ట్యూబ్ లైట్ దగ్గరికి వెళ్ళి అక్కడ చిన్ని బటన్స్ అయితే ఉంటాయి. సో, అక్కడ ఆపేసుకుంటే సరిపోతుంది. చాలా బావుంది కదా! నాకు కూడా స్టార్టింగ్‌లో చాలా బాగా నచ్చింది. ఇక్కడ ప్లగ్‌లు చాలా డిఫరెంట్‌గా ఉంటాయండి. మన ఇండియా నుంచి తెచ్చుకున్నవి అదే మన ఇండియాలో ఉండేవి ఏవి పనిచేయవు. ఎందుకంటే మన వోల్టేజ్ వేరు, ఇక్కడ వోల్టేజ్ వేరు. ఇక్కడ ప్లగ్‌లు కూడా వేరుమాట. సో, మీరు ఇండియా నుంచి ఏమైనా తెచ్చుకోవాలి అనుకుంటే కనుక మిక్సీ, నెక్స్ట్ గ్రైండరు ఇవి ఏంటి అంటే ఇక్కడ పనిచేసే ప్లగ్గులతో తయారు చేసిన వాటిని మాత్రమే తీసుకొని రండి. నేను మిక్సీ మాత్రం ప్రీతిది అక్కడి నుంచే తీసుకొనొచ్చాను ఇండియా నుంచే. ఈ హోటల్ వాళ్ళు ఇంకోటి ఇచ్చారండోయ్! బ్రెడ్ టోస్టరు. ఇది నేను అస్సలు యూజ్ చేయను. అందుకే కబోర్డ్‌లో చాలా భద్రంగా దాచేసాననమాట. ఎందుకు అంటే మనం బ్రెడ్‌లు అంతగా తినము. మనకి రైస్ ఉంటే చాలు కడుపు నిండిపోద్ది. ఈ బ్రెడ్‌లతో అవి మన వల్ల కాదు. మీకిప్పుడు ఇంకోటి కూడా చూపిస్తాను. అబ్బా! అనుకుంటారు నిజంగానే. సో, ఈళ్ళు ఏంటి అంటే మనకు తినడానికి గ్లాసులు, వండుకోవడానికి బౌల్స్, మందు తాగడానికి మందు గ్లాసులు, మెజర్‌మెంట్స్‌తో కేక్ అవి చేసుకోవడానికి గాజు గ్లాసులు కూడా అన్నీ ప్రొవైడ్ చేస్తారు. ఈ కబోర్డ్‌లో చూస్తున్న ప్రతి ఒక్కటి వాళ్ళిచ్చినవే అండి. పెద్ద గ్లాసులు, చిన్న గ్లాసులు, నెక్స్ట్ టీ తాగడానికి ఆ పింగాణీ గ్లాసులు అన్నీ వాళ్ళిచ్చినవే. ప్లేట్స్ కూడా వాళ్ళే ఇచ్చారు. ఇంకోటి ఏంటి అంటే కట్ చేసుకోవడానికి నైఫ్‌లు, నెక్స్ట్ మందు అదే బీర్ బాటిల్స్ అవి క్యాప్స్ తీసుకుంటారు కదా! సో, ఆ రెంచెస్, ఫోర్క్ స్పూన్స్ అన్నీ వాళ్ళిచ్చినవే. నేను ఇండియా నుంచి తెచ్చుకున్న ఏకైక రాగి గ్లాసే. రాగి గ్లాస్ అంటే నాకు చాలా ఇష్టము. అందుకని కొత్తది మరీ తెచ్చుకున్నాను. కానీ ఒక్కసారి జస్ట్ ఇలా తడిపాను. ఇలా తయారైపోయింది. రేపు రూమ్ ఖాళీ చేసేటప్పుడు మాత్రం దీన్ని మర్చిపోకుండా జాగ్రత్తగా మన బ్యాగ్‌లో పెట్టేసుకోవాలి. ఇదండి ఓవరాల్‌గా కిచెన్ గురించయితే. కిచెన్ అయితే చాలా అంటే చాలా బావుంది. నాకు చాలా ఇష్టం. మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను. నేను కిచెన్‌లో ఇంకొకటి చెప్పడం మర్చిపోయాను. డిష్ వాషర్ ఉంటుందన్నమాట. ఈ డిష్ వాషరు మనకి ఇంచక్క అంట్లవి తోముకోకుండా అందులో వేసేసుకోవచ్చు. మనకి మార్నింగ్ అయ్యేసరికి ఇంచక్క డ్రై అయిపోయి అయితే ఉంటాయి. వండుకోవడానికి అలా డిష్ వాషర్‌లో తీసుకొని వండేసుకోవచ్చు. పక్క కబోర్డ్ ఏంటి అంటే డస్ట్‌బిన్ మాట. సో, మనం డస్ట్ ఏమి బయటకి పట్టుకెళ్ళి చెత్త పడేయాల్సిన అవసరం లేదు. హౌస్ కీపింగ్ వచ్చి పట్టుకొని వెళ్ళిపోతుంది. మీకిప్పుడు డైనింగ్ టేబుల్ చూపిస్తారండి. ఇది హోటల్‌లో డైనింగ్ టేబులు. చాలా అంటే చాలా బావుంటుంది. ఎంత బావుంటుందో చెప్పలేను. నాకీ ప్లేస్ అంటే చాలా ఇష్టం.
ఈ డైనింగ్ టేబుల్ చాలా నీట్‌గా, అలానే మనం తినడానికి చాలా కంఫర్టబుల్‌గా కూడా ఉంటుంది. మనం తినే ఫుడ్ మీద ఈ 2 లైట్ల వల్ల కరెక్ట్‌గా లైటింగు ఫుడ్ మీదయితే పడుతుంది. చాలా బావుంటుంది. ఈ యాపిల్స్ చూసారా? నేను కొనలేదండోయ్! ఇవి కూడా ఈ హోటల్ వాళ్ళవే. ఈ హోటల్‌లో కిందన మీకు చూపిచ్చా కదా! ఇందాక కిచెన్‌లో. సో, కిచెన్‌లో ఉండే ఫ్రూట్స్‌లో ఇవి కూడా పెడతారు. సో, మనకి కావాలి అంటే రూమ్‌లో తెచ్చుకొని మనకి నచ్చినప్పుడు తినొచ్చుమాట. ఇప్పుడు మీకు చైర్స్ చూపిస్తారండి. ఇవి చాలా పొడవుగా ఉంటాయి. ఇవి నేను, ధన్నుగాడు మాత్రం మామూలుగా ఎక్కము. మేము వేరేలావి ఎక్కుతాము. అది మీకు నేను తర్వాత చూపిస్తాను. ఇవి చాలా హైట్‌గా ఉంటాయి. చాలా బరువుగా ఉంటాయి. మామూలుగా అయితే అసలు మనం కదపలేము వీటిల్ని. మేమెలా ఎక్కుతామో చూపిస్తారండి. మేము ఈ స్టూల్‌ని ఆ చైర్స్ దగ్గరికి వేసుకొని, ఇది ఎక్కి దీని మీద నుంచి అప్పుడు చైర్స్ మీదకెక్కి కూర్చుంటాము. అంటే నాలా హైట్‌గా ఉండేవాళ్ళకి, నెక్స్ట్ ధన్నుగాడిలా కొంచెం చిన్న పిల్లలకి కష్టంగా ఉంటుంది గదా! అలాంటి పొడవైన చైర్స్ ఎక్కాలి అంటే, అదిగోండి మా వాడు పెట్టిన పనే మాట అది. ఎంచక్కా డోర్‌కి కర్చీఫ్ అయితే పెట్టాడు. రండి ఇప్పుడు నేను మీకు మొత్తం హాల్ అంతా చూపిస్తాను. ఇక్కడ హాల్‌లో ఏంటి అంటే, మీకు స్ట్రెయిట్‌గా విండోస్ దగ్గర ఒక టీవీ కనిపిస్తుంది కదా! అది మేము రీసెంట్‌గా అయితే కొనుక్కున్నాము. రేపు రూమ్‌కి వెళ్ళేటప్పుడు అక్కడికి పట్టుకు వెళ్ళిపోదాము అని చెప్పి. ఈ టీవీ కనిపిస్తుంది కదా! ఈ టీవీ వచ్చేసి హోటల్ వాళ్ళే మనకి ప్రొవైడ్ చేస్తారు. కానీ ఇక్కడ టీవీలో ఏంటంటే, మన తెలుగు ఛానెల్స్, మన అదే ఇండియాకి సంబంధించినవి ఏవి రావు. అన్నీ అమెరికన్స్‌వే ఛానెల్స్ వస్తాయి. న్యూస్ కానీ, నెక్స్ట్ పిల్లల కార్టూన్స్ కానీ అన్నీ. ఇది ఈ టీవీలో మనం అంతగా ఎంజాయ్ చేయలేము. ఇంకోటి ఏంటి అంటే, మూవీస్ అవి కూడా ఎక్కువగా రావు. చాలా తక్కువ మాట. ఇక్కడ లోకల్ డిష్‌లో ఉన్న ఛానెల్స్ మాత్రమే ఇందులో వస్తాయి. ఇండియా నుంచి మా సామాన్లేమీ రాలేదు మాట. జస్ట్ మేము అంటే ధనుగాడికి మెడిసిన్స్ అవి, మా బట్టలు కొన్ని కొన్ని మాత్రమే అవసరమైనవి మాత్రమే తెచ్చుకున్నాము. గ్రాసరీస్ అవిని. ఈ గణేశుడిని నేను తిరుపతిలో కొనుక్కున్నాను. ఈ 2 గణేశుల్లో రేపు మేము ఫ్యూచర్‌లో కార్ తీసుకుంటే, ఆ కార్‌లో పెట్టుకోవడానికి అని చెప్పి మేము ఇండియా నుంచే తెచ్చుకున్నాము. ఈ వినాయకుడు, నెక్స్ట్ వెంకటేశ్వర స్వామి ఇది వచ్చేసి ఫస్ట్ మా వారు అమెరికా వచ్చాక దండం పెట్టుకోవడానికి ఉంటుందని తెచ్చుకున్నారు మాట. సో, అది మా దేవుళ్ళ స్టోరీ. ఈ సోఫా చూసారు కదా! ఈ సోఫాతో ఎనలేని అనుబంధమే ఉంది మాట. సో, నేను మాక్సిమం డే అంతా ఈ సోఫా మీద గడిపేస్తూ ఉంటాము. ఇది మనకి బెడ్‌లో కూడా యూజ్ అవుతుంది. మనకి కావాలి అనుకుంటే బెడ్‌లాగా చేసుకోవచ్చు. లేదు అనుకుంటే ఫోల్డ్ చేసుకొని సోఫాలో కూడా యూజ్ చేసుకోవచ్చు. మనం ఇక విండో నుంచి బయట ప్రపంచం ఎలా ఉందో చూడాలి అనుకుంటే గనక మనకు కనిపించేది ఇదే రోడ్డు. లేదా అంటే ఇప్పుడు ఈ కార్లు చూసారా లైన్‌గా వెళ్తున్నాయి కారు వాష్‌కి మాట. సో, అవి ఎప్పుడు ఎలా వెళ్తూనే ఉంటాయి. మార్నింగ్ 6కి స్టార్ట్ చేస్తారు. నైట్ 9, 10 వరకు రన్ అవుతూనే ఉంటుంది. ఖాళీ ఉండదు ఆ షాప్‌కైతే. వీకెండ్ అయితే మరీ దారుణం. ఈ హోటల్‌లో ఇంకో బెనిఫిట్ ఏంటి అంటే, ఆఫీస్ వాళ్ళకి ఇలా టేబుల్, చైర్స్, నెక్స్ట్ టేబుల్ ల్యాంప్ ఇంచక్కా ప్రొవైడ్ చేస్తారు. ఇప్పటి వరకు మీరు చూసిందంతా హాలు. ఇప్పుడు నేను మీకు బెడ్‌రూమ్స్ అయితే చూపిస్తాను. బెడ్‌రూమ్స్ చాలా బావుంటాయి. ఇది కింగ్ సైజ్ బెడ్ మాట. మనకి హాల్‌లో టీవీ ఉన్నట్టే సేమ్ బెడ్‌రూమ్‌లో కూడా టీవీ ఉంటుంది. సేమ్ అదే టీవీ, అదే టేబుల్ అలానే ఉంటాయి. కబోర్డ్స్ కూడా ఉంటాయి. లోపల మనకు నచ్చినవన్నీ పెట్టుకోవచ్చు. మనం టీవీ చూడాలి అనుకుంటే బెడ్‌రూమ్‌లో కూడా ఎంచక్కా పడుకొని టీవీ చూడొచ్చుమాట. ఈ హోటల్‌లో ఆ ఫెసిలిటీ ఉంది. ఈ బెడ్‌రూమ్‌లో చూస్తే మీరు ఇక్కడ ఆఫీస్ టేబుల్ కూడా ప్రొవైడ్ చేశారండి. కానీ ఏంటి అంటే మేము ఫస్ట్ డబుల్ బెడ్‌రూమ్‌లో అయితే ఉండేవాళ్ళమి. తర్వాత సింగిల్ బెడ్‌రూమ్‌లోకైతే మారిపోయాము. నేను మీకు చూపించిన హాల్ మొత్తం సింగిల్ బెడ్‌రూమ్‌లోనే. సో, హాల్‌లో మాత్రమే మనకి ఆఫీస్ టేబుల్ అయితే ఇచ్చాడు. ఇక్కడ డబుల్ బెడ్‌రూమ్‌లో వచ్చేసి మనకు ఆఫీస్ టేబుల్‌ని బెడ్‌రూమ్‌లో అయితే ప్రొవైడ్ చేశారు. ఆఫీస్ టేబుల్ ఏదో ఒక్క రూమ్‌లో మాత్రమే ప్రొవైడ్ చేస్తారు. సింగిల్ రూమ్‌లో అయితే గనక మనకి హాల్లోకొస్తుంది. డబుల్ బెడ్‌రూమ్‌లో అయితే గనక మనకు బెడ్‌రూమ్‌లో ఆఫీస్ టేబుల్ అయితే వస్తుంది. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. మీకిప్పుడు బయట వ్యూ చూపిస్తారండి. నేను ఎప్పుడూ బయటకి చూస్తూనే ఉంటాను. నాకు ఈ వ్యూ అంటే చాలా ఇష్టం. చాలా బావుంటుంది. ఇక్కడి నుంచి చూస్తే కొంచెం మనుషులైనా కనిపిస్తారు. ఈ హోటల్‌లో ఎవ్వరూ ఉండరుమాట. మార్నింగ్ వెళ్ళిపోతే ఈవినింగ్ వరకు అసలు మనుషులు కనిపించరు. ఎప్పుడు ఆ రిసెప్షనిస్టులు తప్ప. సో, ఇది ఏంటి అంటే డోర్ కర్టెన్స్. మనం ఇంచక్క అంత హైట్ ఉండం కాబట్టి ఈ పుల్లలతో ఇంచక్క అటు ఇటు పెట్టుకోవచ్చు. ప్రతి రూమ్‌లో మనకి ఏసీ అయితే ఉంటుంది. హోటల్‌లో ఏసీ అనేది కామన్. ఇప్పుడు నేను మీకు బెడ్ చూపిస్తాను. బెడ్ ఎంత నీట్‌గా ఉంది అని మాత్రం అస్సలు అనుకోకండి. సో, నేను వీడియో తీసే ముందు హౌస్ కీపింగ్ వచ్చి క్లీన్ చేసి వెళ్ళింది మాట. రూమ్‌ని మొత్తం సర్దింది. బెడ్ షీట్లు, పిల్లో కవర్స్ మనం హౌస్ కీపింగ్‌కి చెప్పి వీక్లీ ట్వైస్ ఆర్ థ్రైస్ అయితే మనం చేంజ్ చేయించుకోవచ్చండి. మనకి బెడ్ పక్కనే 2 ల్యాంప్స్ అలానే చిన్న కబోర్డ్స్ కూడా ఉంటాయి. అల్లారం కూడా ఉంటుంది. సో, మనం అల్లారం సెట్ చేసుకోవచ్చు కూడా. ఆ ఫెసిలిటీ కూడా ఉంది.
మా వాడు ఇందులో ఎంచక్కా వాడి చిన్ని కారైతే పెట్టేసుకున్నాడు. ఇంకోటేంటి అంటే హౌస్ కీపర్స్ ఇక్కడ ఓన్లీ మండే నుంచి ఫ్రైడే వరకు మాత్రమే క్లీనింగ్ కానీ, ఈ బెడ్‌షీట్‌లవి మార్చడం కానీ చేస్తారు. మీరు సాటర్‌డే, సండే కనుక చేయించుకోవాలి అనుకుంటే అస్సలు అవ్వదుమాట. ఎందుకంటే వాళ్ళు సాటర్‌డే, సండే అస్సలు క్లీన్ చేయరు. మనకి ఓన్లీ చెత్త తీసుకువెళ్ళడానికి, మనకేమైనా టిష్యూస్ కానీ, టవల్స్ కానీ కావాలంటే ఇవ్వడానికి మాత్రమే వస్తారు. మనకి బెడ్‌రూమ్‌లో కూడా పెద్ద మిర్రరే ప్రొవైడ్ చేశారండి. ఇది ఏంటి అంటే మిర్రరు తలుపు ఎనకాల ఇచ్చారు. ఇదిగోండి ఈ మిర్రరే. మనం ఈ మిర్రర్ ముందు నుంచొని చూసుకోవాలి అనుకుంటే కనుక తలుపుని కొంచెం ముందుకు పెట్టాలి మాట. లేదంటే మనకి చూసుకోవడానికి అవ్వదు. ఇప్పుడు నేను మీకు వాష్‌రూమ్స్ అయితే చూపిస్తాను. ఇది వచ్చేసి జస్ట్ హ్యాండ్ వాష్‌కి బ్రష్‌లవి చేసుకోవచ్చు. మనకిక్కడ కోల్డ్ వాటర్, హాట్ వాటర్ కూడా వస్తుందండి. సో, స్ట్రెయిట్‌గా గనుక ఓపెన్ చేశాము అంటే మనకి కోల్డ్ వాటర్ వస్తుంది. కొంచెం సైడ్‌కి పెడితే కనుక మనకి హాట్ వాటర్ వస్తుంది. అమెరికాలో టిష్యూస్ చాలా బాగా వాడతారు. ఎక్కడ పడితే అక్కడ టిష్యూస్ ఉంటాయన్నమాట. ఈ హోటల్‌లో కూడా అంతే. సో, మనకిక్కడ టిష్యూస్ ప్రొవైడ్ చేశారు. హ్యాండ్ వాష్ అది చేసుకొని, ఫేస్ వాష్ చేసుకున్నప్పుడు తుడుచుకోవడానికి టవల్స్ ప్రొవైడ్ చేశారు. మేకప్ వేసుకున్న తర్వాత రిమూవ్ చేసుకోవడానికి మేకప్ రిమూవల్ వైప్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు. మనం హ్యాండ్ వాష్ చేసుకోవడానికి డవ్ హ్యాండ్ వాషు, మన స్కిన్‌కి డవ్ మాయిశ్చరైజర్ కూడా ఇక్కడ ప్రొవైడ్ చేస్తారండి. హెడ్ బాత్ చేసి వచ్చిన తర్వాత హెయిర్‌ని డ్రైయర్ చేసుకోవడానికి హెయిర్ డ్రైయర్ కూడా ప్రొవైడ్ చేశారు. దీన్ని ఇక్కడ గట్టిగానే వాడతారు. మనకంత అవసరం లేదు. మనం ఖాళీగానే ఉంటాం కాబట్టి దీన్ని ఆ కబోర్డ్‌లోనే జాగ్రత్తగా ఉంచాను. మామూలుగానే మనకి హెయిర్ ఫాల్ ఎక్కువ. అందులోనే ఇలాంటి హెయిర్ డ్రైయర్స్ అవి వాడితే ఇంకా హెయిర్ ఫాల్ ఎక్కువైపోద్దని భయం ఒకటి. హోటల్‌లో అన్నీ బాగున్నా తాగడానికి మంచినీళ్ళు మాత్రం అస్సలు బాగోవు. అందుకనే మేము బయట నుంచే కొనుక్కొని తెచ్చుకుంటాము. ఇప్పుడు నేను మీకు క్లాసెట్ చూపిస్తారండి. సో, ఇదే క్లాసెట్ మాట. ఇందులో ఏంటి అంటే మనకు బట్టలు పెట్టుకోవడానికి ఇలాంటి హ్యాంగర్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఈ హ్యాంగర్స్ భలే డిఫరెంట్‌గా అనిపించాయి నాకు. ఎందుకంటే ఇందులో కొన్ని హ్యాంగర్స్‌కి క్లిప్స్ కూడా ఉన్నాయి. సో, మనం క్లిప్స్ కూడా పెట్టుకొని మనం బట్టలు ఇలా హ్యాంగ్ చేసుకోవచ్చు మాట. నేను అది ఎప్పుడూ చూడలేదు. ఇక్కడికొచ్చాకే చూసాను. ఇక్కడ మనం బట్టలు ఐరన్ చేసుకోవడానికి ఐరన్ కూడా ఇస్తారు. అలానే ఐరన్ కింద కాకుండా దీనికొక స్టాండ్ ఇస్తారన్నమాట. మన బట్టలని ఈ స్టాండ్ మీకు చూపిస్తాను ఉండండి. ఇదిగోండి ఈ స్టాండ్ ఉంటుంది కదా! ఈ స్టాండ్ పెట్టుకొని మనం ఐరన్ చేసుకోవచ్చు. ఇది చాలా బావుంటుందన్నమాట. నాకిప్పటికీ అర్థం కానిది ఏంటి అంటే ఇదే. ఇది అసలు ఎందుకు యూజ్ చేస్తారో, ఎలా యూజ్ చేస్తారో కూడా అర్థం కాలే. నాకు తెలిసి ఇది బట్టలు పెట్టుకోవడానికనే అనుకుంటున్నాను. మీకు ఇంకొకటి చాలా బెనిఫిట్ అయింది చూపించాలనుకుంటున్నానన్నమాట. ఇది ఏంటి అంటే మనకు హోటల్ వాళ్ళు లాకర్ ఇస్తారు. సో, మనం ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్, గోల్డ్ కానీ ఏదైనా సరే ఇలా మనం ఒక సీక్రెట్ పిన్ అయితే సెట్ చేసేసుకొని లాక్ అనే ఆప్షన్ ఉంది కదా అక్కడ, అది క్లిక్ చేస్తే సరిపోతుంది. అప్పుడు ఈ లాకర్ అయితే లాక్ అయిపోతుంది. మనకి ఓపెన్ చేసుకోవాలి అనుకుంటే సేమ్ అదే పిన్‌ని ఎంటర్ చేస్తే గనుక ఓపెన్ అయిపోతుంది. నాకిది చాలా నచ్చింది. ఈ లాకర్ మనకు 2 బెడ్‌రూమ్స్‌లో కూడా ప్రొవైడ్ చేస్తారన్నమాట. సింగిల్ బెడ్‌రూమ్‌లో అయితే ఒకటే ఉంటుంది. డబుల్ బెడ్‌రూమ్‌లో అయితే 2 ఉంటుంది. నాకు ఈ లాకర్ చూడగానే ఇంకొక డౌటొచ్చింది. ఇది చూస్తే ఇంత చిన్నగా ఉంది. ఎవరైనా తీసుకొని ఇలా పైకి లేపేసి తీసుకొని వెళ్ళిపోవచ్చు కదా అనిపించింది. సో, నేను అందుకనే ఇందులో మనకి లైట్ కూడా ఇచ్చారన్నమాట. అందుకని నేను ఇది లిఫ్ట్ చేసి కూడా చూసాను. చాలా అంటే చాలా స్ట్రాంగ్‌గా ఉంది. అస్సలు లేపలేకపోయాము. వీటి కింద మనకి ఒక 2 ర్యాక్స్ కూడా ఉన్నాయి. మనం ఏమైనా పెట్టుకోవాలి అనుకుంటే పెట్టుకోవచ్చు. నేను మీకు ఇప్పుడు వాష్‌రూమ్ చూపిస్తాను. ఇది గ్లాస్ డోర్ వాష్‌రూమ్ మాట. ఇది షవర్ ఉండి జస్ట్ బాత్ చేయడానికి మాత్రమే. ఇక్కడ మనకి ఏంటి అంటే డవ్ షాంపూ ఒకటి, బాడీ లోషన్ ఒకటి, కండిషనర్ ఒకటి ప్రొవైడ్ చేస్తారు. మనకి వీళ్ళు టవల్స్ ప్రొవైడ్ చేస్తారని చెప్పా కదా! మనకి ఎన్ని టవల్స్ కావాలంటే అన్ని తీసుకోవచ్చు. టవల్స్‌తో పాటు చిన్న కర్చీఫ్‌లా ఉంటాయి కదా! చిన్ని టవల్స్ అవి కూడా ప్రొవైడ్ చేస్తారన్నమాట. కానీ ఏ టవల్స్ అయినా సరే వైట్ కలర్‌లోనే ఉంటాయి. మీకు ఇప్పుడు సెకండ్ బెడ్‌రూమ్ చూపిస్తాను రండి. ఇదే సెకండ్ బెడ్‌రూమ్ మాట. ఈ బెడ్‌రూమ్‌లో ఏంటి అంటే 2 బెడ్స్ అయితే ఉంటాయి. కానీ బెడ్‌కి గ్యాప్ ఉంటుంది. ఈ బెడ్స్ ఎంత సాఫ్ట్‌గా ఉంటాయో నిజంగా చాలా సాఫ్ట్‌గా ఉంటాయండి. ఎంత బావుంటాయో. మేము సింగిల్ బెడ్‌రూమ్‌కి వెళ్ళకముందు డబుల్ బెడ్‌రూమ్‌లో ఉండేవాళ్ళం కదా! సో, మేము ఈ రూమ్‌లోని టీవీని రీసెంట్‌గా కొత్తగా కొనుక్కున్నాం కదా! ఈ టీవీని ఆ బెడ్‌కి అంకితం చేసేసాము. మనకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా, లేకపోతే మన వల్ల ఏమైనా డిస్టర్బెన్స్ అయినా మనకి రిసెప్షనిస్ట్‌లు కాల్ చేస్తూ ఉంటారన్నమాట. ఇక్కడ ఏంటి అంటే పిల్లలు కొంచెం గెంతినా సరే సౌండ్ వచ్చేస్తుందని కింద వాళ్ళు కంప్లెయింట్ చేస్తారు వాళ్ళకి. మళ్ళీ వాళ్ళు కాల్ చేస్తారు. అలా మాకు దన్నుగడవలో ఒకసారి కంప్లెయింట్ కూడా వచ్చింది. ఈళ్ళ ఇల్లులేమో వుడ్‌తో ఉంటాయి. చిన్న పిల్లలు జస్ట్ గెంతుతూ ఉన్నా సరే పెద్ద సౌండ్ వచ్చేస్తది కింద వాళ్ళకి. వాళ్ళేమో డిస్టర్బెన్స్‌గా ఫీల్ అయిపోతారు. చిన్న పిల్లలు ఎక్కడ ఆపగలుగుతామండి మీరే చెప్పండి. సో, ఆ రూమ్‌లానే ఈ రూమ్‌లో కూడా సేమ్ వ్యూ మాట. బయట నుంచి చూస్తే పెద్దగా ఎక్కువగా ఏమి కనిపించవు. అక్కడేం కనిపించిందో ఇక్కడ కూడా అదే కనిపిస్తదన్నమాట. ఇక్కడి నుంచి చూస్తే మనకి హోటల్ మాత్రం బాగా చూడొచ్చు. ఎందుకంటే మనం ఈ చివర ఉంటాం కదా! అందుకు.
ఇవన్నీ నేను ఇండియా నుంచి తీసుకొచ్చిన లగేజ్‌లమాట. సో, ఈ రూమ్‌ని మేము పెద్దగా అస్సలు యూజ్ చేసేవాళ్ళం కాదు. ఇప్పుడు మీరు ఫస్ట్ చూసిన బెడ్‌రూమ్‌ని మాత్రమే మేము యూజ్ చేసుకునేవాళ్ళమి. ఇక్కడి నుంచి మనకి ఏసీ వస్తుందన్నమాట. ఈ డోర్ ఎప్పుడు క్లోజే ఉంటుంది. లాక్ చేసి ఉంటుంది. మనం ఓపెన్ చేయడానికి కూడా అవ్వదు. మనకి ఈ బెడ్‌రూమ్‌లో కూడా టీవీ ఇచ్చారు. మొత్తం 3 టీవీలమాట. ఒకటి హాల్‌లోని, ఇంకోటి బెడ్‌రూమ్‌లో, ఇది ఒక బెడ్‌రూమ్‌లో. ఈ రూమ్‌లో ఒక చిన్న ఫోటో ఫ్రేమ్ ఉంది. అలానే మనకు లాంగ్ మిర్రర్ కూడా ఉంది. సేమ్ మనకి ఆ బెడ్‌రూమ్‌లో ఉన్నట్టే తలుపు వెనకాలే ఉందిమాట. ఈ వాష్‌రూమ్ ఏంటంటే సేమ్ మీరు ముందు చూసిన బెడ్‌రూమ్‌లో వాష్‌రూమ్ లానే ఉంటుంది. కాకపోతే ఒక చేంజ్ ఉంటుంది. అది ఏంటి అంటే ఆ రూమ్‌లో ఏంటి అంటే మనకు గ్లాస్ డోర్‌తో అయితే వాష్‌రూమ్ ఉంటుంది. ఇక్కడ మనకి టబ్ అయితే ఉంటుందిమాట. ఇది చిన్న పిల్లలకి చాలా బావుంటుంది. ధనుగాడు చాలా ఎంజాయ్ చేస్తూ స్నానం చేస్తాడు ఇందులో అయితేని. వాడు టాయ్స్ అన్నీ తెచ్చుకొని ఫుల్ వాటర్ ఏసుకొని బాగా ఆడుకుంటాడు. మీకొక ఫన్నీ విషయం చెప్పనా? ఇక్కడేమో మగ్గులవి ఏమీ ఉండవు స్నానం చేయించడానికి. నాకేమో ధనుగాడు చేయించాలి అంటే ఖచ్చితంగా మగ్గులైతే కావాలి. ఇక్కడ వాళ్ళు ప్రొవైడ్ చేసిన టీ కప్‌నయితే నేను మగ్గు కింద యూజ్ చేస్తున్నాను. అది ఆల్రెడీ పగిలిపోయింది. వచ్చిన స్టార్టింగ్ రోజే పగిలిపోయింది. నా చేతిలో ఇలాంటివి ఉండడం చాలా కష్టం మాట. ఇప్పుడు ఈ క్లాసెట్ చూపిస్తారండి. ఇక్కడ ఏంటి అంటే అన్నీ సేమ్‌గానే ఉంటాయి. లాకర్ కానీ, ఐరన్ కానీ, దాని స్టాండ్ కానీ. కానీ ఇక్కడ మనకి పిల్లోస్ అయితే ప్రొవైడ్ చేస్తారు. పిల్లోస్ నెక్స్ట్ బెడ్‌షీట్లు అవి అయితే ఉంటాయి. మనకి కావాలి అనుకుంటే కనుక ఇందులోంచి తీసుకోవచ్చు. మాసిన బట్టలు ఏసుకోవడానికి ఒక టబ్ కూడా ఇస్తారు. ఇవి తీసుకొని వెళ్ళి మనము అక్కడ లాండ్రీ రూమ్ ఉంటుంది కదా! అక్కడికెళ్ళి వాష్ చేసుకోవాలి. ఇది ఈ బెడ్‌రూమ్ వ్యూ అంతా. సో, ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నేను ఎప్పటినుంచో చూపించాలి అనుకుంటున్నానన్నమాట. నేను ఆల్రెడీ ఒక్కసారి వీడియో అంతా ఎడిటింగ్ అది చేసిన తరువాత వీడియో ఏమో డిలీట్ అయిపోయింది. మళ్ళీ వీడియోనంతా ఎడిటింగ్ చేసుకొని మళ్ళీ పోస్ట్ చేస్తున్నాను. మీకు ఈ వీడియో నచ్చితే గనుక ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ మీకు ఈ హోటల్ చూసినప్పుడు ఏమనిపించిందో కామెంట్ చేయండి. మీకు ఇంకోటి చెప్పడం మర్చిపోయాను. ఏంటి అంటే ఈ హోటల్‌లో రోజుకి ఎంత తీసుకుంటారు అంటే $170 అబోవ్‌నే తీసుకుంటారు. మన ఇండియన్ రూపీస్‌లో చెప్పాలి అంటే 15,000 వరకు అయితే ఉంటుంది. మనం తీసుకునే రూమ్ బట్టి మాట. ఫస్ట్‌లో మేము డబుల్ బెడ్‌రూమ్‌లో అయితే ఉండేవాళ్ళమి. కానీ చాలా ఎక్కువైపోయింది. దాని తర్వాత మళ్ళీ సింగిల్ బెడ్‌రూమ్‌లోకి అయితే మారిపోయాము. ఇదండి ఈరోజు వీడియో. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.